నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డిప్రెషన్ గురించి చర్చిస్తే డిప్రెషన్ ఇంకా పెరుగుతుందా డాక్టర్ గారు? ఐఎమ్ డాక్టర్ అయోధ్య, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. మంచి ప్రశ్న. డిప్రెషన్ గురించి లేకపోతే ఆత్మహత్యల గురించి, సూసైడ్ గురించి చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే ఒక అపోహ. పేషెంట్ ముందు చర్చిస్తే అది ఇంకా పెరిగిపోతుంది, లేని డిప్రెషన్ వస్తుంది, ఉన్న డిప్రెషన్ పెరుగుతుంది, లేని ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి చర్చించొద్దు అని అంటారు. ఇది ఒక మనలో ఉన్న అపోహ మాత్రమే. ఇది వాళ్ళు ట్రీట్మెంట్కి సహకరించేదానికి దాని గురించి చర్చించి సైకో ఎడ్యుకేషన్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్లోకి తీసుకోవాలి. అయితే వాళ్ళు రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాక వాళ్ళకి మెయింటెనెన్స్ థెరపీ అవసరం అవుతుంది. కాబట్టి పదే పదే నువ్వు డిప్రెషన్కి గురయ్యావురా అని వాడిని దెప్పి పొడవటం, క్రిటిసైజ్ చేయటం, కామెంట్ చేయటం అనేది అయితే తప్పు. అది చేయకూడదు. ట్రీట్మెంట్కి మనం సహకరించేదానికి సైకో ఎడ్యుకేషన్ అవసరం అవుతుంది, తెలియపరచడం అవసరం అవుతుంది. సో నెగిటివ్ కామెంట్స్, పదే పదే నువ్వు డిప్రెషన్కి గురయ్యావు, నువ్వు మానసిక రోగివిరా అని ఒక స్టిగ్మా లాగా మాట్లాడటం అనేది ఒక క్రైమ్ అవుతుంది, తప్పు అవుతుంది. అతన్ని మానసికంగా మళ్ళీ బలహీనుని చేసి మళ్ళీ డిప్రెషన్కి గురి చేసేది తప్పు మాత్రం చేయకూడదు. మీ డాక్టర్ అయోధ్య, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.